శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన స్ఫూర్తితో జనవరి 25వ తేదీన జరగనున్న రథసప్తమిని కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘల్ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఆయన టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి జిల్లా టీటీడీ అధికారులతో శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మరియు పోలీస్ టీటీడీ అధికారులు సిబ్బంది సమిష్టిగా కృషి చేయడం వల్లే శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామన్నారు. తద్వారా భక్తులు సంతృప్తి పడేలా సౌకర్యవంతమైన దర్శనం, మెరుగైన సదుపాయాలు కల్పించామని తెలిపారు. రథసప్తమి రోజున శ్రీవారి ఆలయ 4 మాడా వీధులు, క్యూ లైన్లు, బయట ప్రాంతాల్లో నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రతకు పెద్దపీట వేయాలని టీటీడీ భద్రతా విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది శ్రీవారి సేవకులతో కలిసి క్రమశిక్షణతో భక్తులకు ఇబ్బంది లేకుండా సేవలు అందించాలని కోరారు. రథసప్తమి రోజున భక్తులకు ఇబ్బంది కలగకుండా అదనంగా 5 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ గా నిల్వ ఉంచుకోవాలన్నారు. పార్కింగ్ కు సిబ్బంది లిమిట్ పార్కింగ్ కి ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు, టీటీడీ భద్రతా సిబ్బంది సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ప్రతి వాహనం ముందు వాహన ప్రాముఖ్యతను తెలియజేసేలా వ్యాఖ్యాతలను నియమించాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులను ఆదేశించారు. సుప్రభాత వాహనం ముందు టీటీడీ బాలమందిరం విద్యార్థులతో ఆదిత్య హృదయం పఠనం చేయాలని కోరారు. నుంచి ఎలా ఈ వన్ డే కార్యక్రమాన్ని అద్భుతంగా చేయాలనే దాని మీద ఒక ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువ గారు ఒకసారి ఓపెనింగ్ రిమార్క్స్ ఇచ్చిన తర్వాత వివిధ విభాగాల వాళ్ళు ఏమేమి చేశారు, ఏమేమి చేయబోతున్నారు అని కూడా ఒకసారి డిస్కస్ చేసి చిన్న ఏమైనా ఉంటే ప్రాసెస్ ఒకే ప్లాట్ఫామ్ మీద కూడా వచ్చినట్టు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తుంది. అన్ని విభాగాల నుంచి వచ్చినటువంటి సీనియర్ ఆఫీసర్స్, ప్రత్యేకంగా దర్శకులు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్, ముందుగా అధికారులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈసారి అడిషనల్ యోగా ఆధ్వర్యంలో నుంచి వేసవికాక్షి ఉత్సవాలు నిర్వహించాలని ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కొత్త విధానాన్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టామో చాలా మందికి అనుమానాలు వచ్చాయి. తమిళనాడు నుంచి లోకల్ లేని భక్తులు తిరుమలకి మీరు కానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ విభాగాలు, పోలీస్ యంత్రాంగంతో కోఆర్డినేషన్ లో అటు ఏమో భక్తులకి ఇబ్బంది లేకుండా, ఇక్కడ ఏమో ఉన్న దాదాపు 7,75,000 మంది భక్తులు 10 రోజుల పాటు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. బ్రహ్మోత్సవంకి ఒక 10 రోజుల ముందు నేను ఎప్పుడైతే ఇక్కడ యోగా వచ్చానో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేటప్పుడు అప్పుడు కూడా వాళ్ళందరికీ తెలియజేశాను. జిల్లాధికారి యంత్రాంగం డిమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా